హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో గాయ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కాబట్టి వీడియో ఏంటనేది మీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. శ్రీరామనవమి బ్లాగ్ చేయబోతున్నాను నేను. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి నేను మా సైడ్ ఉంటాను కాబట్టి ఇక్కడ ఎలా చేస్తారని నాకు పూర్తిగా తెలుసు, కానీ వేరే ఊర్లో ఎలా చేస్తారని మనకు తెలియదు. ఈసారి నేను మా మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే ఈసారి మా మామయ్య మా అత్తయ్య వాళ్ళే స్వయంగా వాళ్ళే విగ్రహాలు తీసుకొస్తున్నారు, కొత్త విగ్రహాలు. సో వాళ్ళ చేతుల మీద సీతారాముల కళ్యాణం అనేది జరగబోతుంది. సో ఆ కళ్యాణం చూడడానికి నేను కూడా వెళ్తున్నాను. సో నేను అక్కడ ఏమేం చేస్తారు, అక్కడ ఎలా జరుగుతుంది కళ్యాణం అనేది ఎండ్ వరకు చూపిస్తాను. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, ఇక మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక అందరు రెడీ అవుతున్నారు. అందరు రెడీ అయిపోగానే మేమైతే స్టార్ట్ అవుతాం టెంపుల్కి. సో గాయస్, ఇక మేము విగ్రహాలు తీసుకొని గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎప్పుడైనా సరే కొత్త విగ్రహాలు ఏదైనా తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ గుడిలోకి వెళ్ళిపోవద్దు. కాబట్టి విగ్రహాలు అన్నింటినీ తీసుకొని అలా ఊరు మొత్తం ఊరేగింపు చేసి తర్వాత గుడిలో పెట్టాలని చెప్పేసి ఇలా ఊరేగింపు చేస్తున్నాం ఇప్పుడు మేము. ఇక మేము ఊళ్ళో విగ్రహాలు తీసుకొని స్టార్ట్ అయిపోయిన తర్వాత ఊళ్ళో ఉన్న అందరు జనాలు వాళ్ళ ఇంటి ముందుకి దేవతలు వచ్చారని చెప్పేసి నీళ్ళతో కాళ్ళు కడిగి దేవతని లోపల ఆహ్వానిస్తున్నారు. ఇక ఊరేగింపు అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇక ఊరేగింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడిలోకి వచ్చేసి విగ్రహాలకు అభిషేకం చేయాలి కాబట్టి ఇక్కడ పంతులు గారు మా మామయ్య మా అత్తయ్య చేతి మీదుగా అభిషేకం చేయిస్తున్నారు. కొంచెంసేపు అయితే గుడి మొత్తం జనాలతో నిండిపోతుందేమో. ఇంకా ఎవరు ఆల్రెడీ కొంతమంది వచ్చారు, వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు వెనకాల అనిపిస్తున్నారు కదా. ఇక అభిషేకం అయిపోయిన తర్వాత అందరు వస్తారు. దాంతో ఇక కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కూడా చూడండి. గాయస్, ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అవ్వబోతుంది. విగ్రహాలు ఇట్లా అన్ని రెడీగా పెట్టేసాం. ఇంకా అందరు జనాలు కూడా వచ్చేసారు. ఇక కళ్యాణం స్టార్ట్ అవ్వబోతుంది.
ఓ అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సో గైస్ ఫైనల్గా కళ్యాణం అయితే అయిపోయింది. కళ్యాణం మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, అసలు మామూలుగా జరగలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి కళ్యాణం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఎవరైనా సరే వచ్చింది, అసలు ఏది తక్కువైందని చెప్పలేదు. చాలా బాగా ఉంది కళ్యాణం అయితే. మీరు కూడా వీడియోలో చూస్తారు కదా, మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక ఈవినింగ్ 6 o'clockకి స్వామివారి ఊరేగింపు ఉండబోతుంది, అది కూడా చూద్దాం పదండి. ఇక ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది స్వామివారిది. టైం వచ్చేసి 6 అవుతుంది. 6 o'clock నుండి స్టార్ట్ చేశారు. ఎంతవరకు అయితే మనకి ఇంకా తెలియదు.